అమ్మవారితో ఆటలా? భద్రకాళి ఆలయం చుట్టూ రాజకీయమా? భక్తి పేరుతో రాజకీయాల కోసం భక్తి సెంటిమెంట్లా? ఇక దేవాలయం అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకత. కానీ అదే దేవాలయం కొన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు, శుద్ధి కార్యక్రమాలు, ప్రమాణాల సవాళ్ల వేదికగా మారితే వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీశాయి. భక్తుల మనోభావాలకు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ నాయకులను ఇంతలా ఆటాడుకుంటుంటే ఆయా పార్టీల అగ్రనేతలు ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. శక్తి స్వరూపిణిగా కొలిచే వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయం. కానీ ఇటీవల ఈ ఆలయం రాజకీయ వేదికగా మారిపోవటం భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. భక్తి ఉండాల్సిన చోట రాజకీయ ప్రదర్శనలు కనిపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ వేలం పాటలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఆరోపణలను నిరూపించాలంటే తడి బట్టలతో అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరింది. మరి ఆ సవాల్తో రాజకీయ వేడి ఒక్కసారిగా ఆలయ ప్రాంగణాన్ని తాకింది. ఇంటి దేవతగా, మన కులదేవతగా ఎంతో ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో మనం అమ్మవారిని కొలుస్తున్నాము. చాలా పవిత్రమైన స్థలము. అలాంటి స్థలాలలో ఇలాంటి రాజకీయాలకు కానీ, వ్యక్తిగత విషయాలకు కానీ తావు ఇవ్వకూడదు. పవిత్రమైన స్థలాన్ని మనం అపవిత్రం చేస్తే ఆ పాపం కూడా మనకి చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం సూక్ష్మమైన విషయాలు, ఎవరో పెద్దగా గంభీరంగా చెప్పాల్సిన విషయాలు కావు. దాన్ని ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తిగతంగా కానీ, వ్యక్తులు కానీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. మీ వ్యవహారాలు ఏమైనా ఉంటే బయట చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ అమ్మవారి దగ్గర అలాంటి ప్రమాణాలు కానీ అలాంటివి కానీ చేయకూడదని మరీ కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే చాలా పవిత్రమైన స్థలాలు కదా, మనం అక్కడికి పోతే మనశ్శాంతి ఎందుకు వస్తుంది? ఆ పవిత్రతను కాపాడుతూనే వస్తుంది. మనం అక్కడ ఇంకేమో లేదు. మళ్ళీ కాకతీయుల కాలం నుంచి కూడా యంత్రాలు, అభిషేకాలు, హోమాలు, కుంకుమార్చన అవన్నీ ఎంతో సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ వైదికంగా చేస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి. ఆ వైదిక ధర్మాన్ని మనం పాడు చేసిన వాళ్ళని కావద్దని మరీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది మనందరి కర్తవ్యం. ప్రతి భారతీయుడు, ప్రతి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు కూడా ఇది ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, దీన్ని మళ్ళీ రాజకీయంగా ఆలోచించకండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. నేను డాక్టర్ రవీందర్ని, శివానందమూర్తి గారు, గురు కల్చరల్ ట్రస్ట్. ఎంత దురదృష్టకరం అని అంటే, హిందూ మతం అంటే అందరికీ చులకనైపోయింది, భక్తుల మనోభావాలు అంటే అందరికీ చులకనైపోయింది. అన్ని విషయాలలో రాజకీయాలు చేయడం మొదలెట్టారు. అది ఒక విధంగా ఖండించదగ్గ విషయం. బయటకు చెప్పేటప్పుడు రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాలని మాట్లాడతారు, తర్వాత అందరం కలిసి అభివృద్ధి కోసం పాటుపడదామని అంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకొని తడి బట్టలతోటి గుళ్ళను కూడా వాడేసుకుంటే భక్తుల మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతింటాయి. అసలు దాన్ని ఎవరు ఖండించకపోవడం, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకుల మీదో, వాళ్ళ కుటుంబ సభ్యుల మీదో, లేకపోతే వాళ్ళు బాగా అభిమానించే వాళ్ళ మీద ప్రమాణాలు చేసి వాళ్ళకి హిందూ మతం మీద లేకపోతే దేవుడి మీద నమ్మకం ఉంటే అక్కడ బయట అలా చేసుకోవచ్చు. దానికి భద్రకాళి దేవస్థానము, యాదగిరిగుట్ట, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాటిని వాడుకోవడం అని అంటే ఇంతకన్నా నీచమైన పని ఇంకోటి ఏది ఉండదు. అది ఒక పార్టీని అనట్లేదు నేను, ఏ రాజకీయ పక్షమైనా కూడా దీన్ని ఖండించాలి. వాళ్ళ ఆది నాయకత్వము ఇలాంటి తప్పు పనులు చేయకండి, హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దు, మెయిన్గా భక్తుల మనోభావాలను తీయద్దు. నేను మసీదులో వెళ్ళి ఎందుకు చేస్తలేరు అని అడగట్లేదు, వాళ్ళు నా సోదరులే, అక్కడ కూడా చేయమని అంటలేను. అది రాజకీయం చేయడం ఎక్కడైనా తప్పు. రాజకీయ నాయకులు మత విషయాలు, భక్తి విషయాలు,
దూరంగా ఉండి వాళ్ళు కూడా ఒక స్వతంత్ర వ్యక్తిలాగా చేయాలి తప్ప వ్యవస్థల కోసం రాజకీయాల కోసం ఇంత దుర్మార్గ పని చేయడము, దానికి వాళ్ళు పశ్చాత్తాపపడాల్సిందే తప్ప వాళ్ళు పశ్చాత్తాపం కింద ఒక రోజంతా కూడా శిక్ష వేయించుకొని వాళ్ళకు వాళ్ళు స్వయంగా శిక్ష వేసుకొని భక్తుల ముందు నిలబడి ఇంకోసారి ఇలాంటి పని చేయము అని అనడంతో తప్ప అమ్మవారు వాళ్ళని క్షమించదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని, దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద స్పందించాలని భక్తులందరినీ కోరుతున్నాను. రాజకీయ నాయకులు వాళ్ళ మీద ప్రమాణాలు చేసుకోమంటున్నాను. వాళ్ళ ప్రామాణికత మీద, వాళ్ళ నిబద్ధత మీద నిలబడమంటున్నాను. కాబట్టి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎంత దురదృష్టకరం అని అంటే, హిందూ మతం అంటే అందరికీ చులకనైపోయింది, భక్తుల మనోభావాలు అంటే అందరికీ చులకనైపోయింది. మరోవైపు ఆలయం అపవిత్రమైందంటూ బీజేపీ నేతలు పసుపు నీటితో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కూడా తమ తమ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక పార్టీ నేతలు వస్తే అపవిత్రమైందని మరో పార్టీ శుద్ధి చేయటం, ఇలా దేవాలయం రాజకీయ పోరాటానికి ప్రతీకగా మారింది. నాయకుల రాకతో ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధాకరమైన విషయము. ప్రజలు విశ్వసించేది దేవుణ్ణి, దేవుడే అన్నిటికీ జడ్జ్మెంట్ ఇస్తాడు అని చెప్పని ఆ ప్రజల విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని వాడుకొని అంటే దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు. ఆ విశ్వాసాన్ని ఏదైతే రాజకీయ నాయకులు వాడుకొని ఈ కార్యాన్ని ఏదైతే చేస్తున్నారో అది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా ఏదైనా నిర్ణయించడానికి వాళ్ళు సిబిఐ ఉంది, కోర్టు ఉంది, ఏదైనా కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ మార్గంలో వెళ్ళి ఎవరు తప్పు చేశారు, ఎవరు దొంగ, ఎవరు ఇది అనేది ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సిబిఐ కానీ ఈడీ కానీ దాన్ని ఆశ్రయించకుండా కేవలం ప్రజల విశ్వాసం అంటే దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు అని ఈ ప్రజల విశ్వాసాన్ని ఏదైతే దీన్ని ఛాన్స్గా తీసుకొని ఈ రాజకీయ నాయకులు ఏదైతే చేస్తున్నారో అది ముమ్మాటికి తప్పు. ఏదన్నా ఉంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించండి, హైకోర్టుని ఆశ్రయించండి. ఎవరు తప్పు చేశారనేది వాళ్ళు నిర్ణయిస్తారు, ఈడీ నిర్ణయిస్తుంది. ఈ ప్రజలు దేవుణ్ణి నమ్ముతారని చెప్పని దేవుడి దగ్గరికి ప్రమాణం చేస్తే అందరూ మంచి వాళ్ళు అయిపోతారు అని దీన్ని కూడా ఒక ఛాన్స్గా తీసుకొని రాజకీయ నాయకులు ఇంత నీచంగా దిగజారిపోతున్నారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుంది అన్న వాళ్ళకి అదే దేవుడి మీద ప్రమాణం చేస్తే వీళ్ళు ఏం తప్పు చేయని వాళ్ళు అయిపోతారా? వీరు ప్రజలు వాళ్ళని నమ్మి ఇది చేస్తారని అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ నీచమైన రాజకీయాలు ఇప్పటికైనా దయచేసి వదిలేయండి. జై శ్రీరామ్. దేవాలయం రాజకీయ సభ కాదు. అమ్మవారిని రాజకీయాల్లోకి లాగొద్దు, మా విశ్వాసాలను ఓట్ల కోసం ఉపయోగించొద్దు అంటూ భక్తులు పేర్కొంటున్నారు. రాజకీయాల కోసం దేవాలయాలను వేదికగా మార్చడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఒక చిన్న విన్నపం అండి. దేవాలయం అనేది చాలామంది భక్తులు అక్కడికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని వస్తారు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళు చేసే ఒక ప్రమాణాలు వాళ్ళేదో ప్రజలకి మేలు చేస్తున్నామని తెలియజేసుకోవడానికో రాజకీయం చేయడానికో ఒక వేదికగా వాడుకోవద్దని నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే ఆందోళనల వల్ల చాలామంది ఇవాళ ఇబ్బందులు పడే అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మీ ప్రయోజనాల కోసం చేసే ఒక ఆగడాలు ఎవరికి ప్రమాదకంగా మారుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించాలి. మీ ప్రమాణాలు, మీ డిబేట్లు ఏమున్నా ప్రజలకు దూరంగా లేదంటే భక్తులను ఇబ్బంది పెట్టకుండా ఎక్కడైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని అక్కడ మీ బలాలను నిరూపించుకోండి. కానీ దేవాలయాలను వీటికి వాడుకోవద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ వల్ల ఇవాళ అంటే ఓరుగల్లు ప్రాంతానికి భద్రకాళి అమ్మవారు అనేది ఎంతో ప్రాముఖ్యత, ఎంతో విశేషత కలిగిన ప్రాంతము. అక్కడికి కొన్ని వేల మంది నిత్యం దర్శనం చేసుకోవడానికి వస్తారు. మీరు క్రియేట్ చేసిన అక్కడి వాతావరణం ఎంతమందిని ఇబ్బంది పాలు చేసిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నిజంగా కూడా ప్రక్షాళన అనేది కనుక ఉండేది ఉంటే మీరు చేసిన పాపాలకు మీరే భరిస్తారు.
అది ఆ పాపం అనేది ఆ తల్లే చూస్తుంది. ఇది మీరు ఇక్కడ ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏ రాజకీయ పార్టీ ఇక్కడ అవకాశాన్ని కల్పించుకోవద్దు. ఇది ఇప్పటికి కూడా మీరు గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక స్థానిక నాయకులు ఇలా వ్యవహరిస్తూ ఉంటే ఆయా పార్టీల అగ్రనేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారు? తమ పార్టీ నాయకులను నియంత్రించే బాధ్యత లేదా? ఇలాంటి పరిణామాలు రాజకీయంగా లభిస్తాయనే లెక్కలతోనే ఎవరు జోక్యం చేసుకోవడం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆ ప్రమాణాలు చేయడం వల్ల అందరికి ఇబ్బంది అవుతుంది. మీరు కావాలంటే ఇంట్లో చేసుకోండి, మీ ఇంటి కుటుంబ సభ్యుల మీద ప్రమాణాలు చేసి చూసుకోండి, కానీ ఎండోమెంట్ వాళ్ళు కాస్త పట్టించుకోవాలి. కానీ అందరికీ ఇంత ఇబ్బంది అవుతుంది. గుడికి రోజు వచ్చే వాళ్ళకి, ఎప్పుడన్నా వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడో దూరం నుండి వస్తున్నారు. ఈ మధ్య గుడి చాలా డెవలప్ అవుతుందని మేము చాలా సంతోషపడుతున్నాం. భద్రకాళి అమ్మవారి దగ్గరికి రోజు వెళ్ళే వాళ్ళం మేము. చూసి ఎంత ఆనందపడే వాళ్ళం, ఇలా చూసి ఎంత ఇబ్బంది ఇలా చేస్తున్నారు ఏంటని బాగా బాధపడుతున్నాము. కానీ ఇలా చేయకుండా అయ్యగారులు, ఎండోమెంట్ వాళ్ళు పట్టించుకొని వాళ్ళ మీద చర్య తీసుకొని కాస్త అలా జరగకుండా చూడండి. మొన్న భద్రకాళి దేవాలయంలో జరిగిన సంఘటన చాలా విషాదకరంగా ఉంది. ఎందుకంటే భక్తులు అందరూ వచ్చే చోట వీళ్ళు ప్రమాణాలు చేసుకోవడం, అమ్మవారి మీద ప్రమాణాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మీద చేసుకొని దాన్ని అమలుపరుచుకోవచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తున్నారు? భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి. ఇప్పుడు భక్తులు రావాలన్నా కూడా భయపడే స్టేజీ వచ్చింది అక్కడ. ఈ పోలీసులు రావడం, తోపులాట, ఇదంతా దీంతో సామాన్య భక్తులకి ఒక అసౌకర్యం కలిగిస్తూ భద్రకాళి గుడిని వాడుకున్నారు. ఆ గుడిని వాడుకోవడం కన్నా మీరు ఇంకెక్కడన్నా వెళ్ళి వాడుకోండి, గుడికే ఎందుకు? అమ్మవారి మీద ప్రమాణాలు చేయడం ఏంటి? అమ్మవారి మీద ఎవరైనా చేస్తారా అండి ప్రమాణాలు? అసలు చాలా విషాదకరంగా ఉంది మీరు చేసిన సంఘటన. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా పోయి ఎక్కడన్నా చేసుకోండి. మీ ఫామ్ హౌస్లు ఉంటాయి, లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటాయి, అక్కడ చేసుకోండి. అంతేగాని గుళ్ళు వాడుకోకండి. సామాన్య ప్రజానీకానికి ఎవరు అడ్డు తగలకండి. వాళ్ళు వెళ్ళే విధంగా ఇక రాజకీయాల్లో విభేదాలు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను రాజకీయ పోరాటానికి వేదికగా మార్చడం సమాజంలోని అనవసర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. భక్తుల విశ్వాసాలు రాజకీయ ఆయుధాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలదే. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మరి ఇప్పుడు ఆ దేవాలయాలని రాజకీయాలకు అడ్డాగా మారుస్తున్నారంటారా? అసలు భక్తుల మనోభావాలు ఏ విధంగా అక్కడ దెబ్బతింటున్నాయి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, చెప్పండి భాస్కర్. భాస్కర్, మీది మ్యూట్ లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి. భాస్కర్, మీది ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి మ్యూట్ నుంచి తీయండి. నేనైతే ఒక గృహిణిగా చాలా షాక్ అయిపోయినా. భద్రకాళి గుడి అంటే మనం భక్తులు రెగ్యులర్గా పోయే ప్లేస్లో వీళ్ళు ఇట్లా చేస్తుంటే, రాజకీయాలు చేస్తుంటే మంచిది కాదు కదా. అసలు అది మనకు రాజకీయాలతో సంబంధం లేదు. గుడికి వెళ్ళి అమ్మవారిని మొక్కుని వచ్చేస్తాము. ఆ గుళ్ళో వీళ్ళు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా బాగాలేదండి, అసలు ఇలా చేయకూడదు. వీళ్ళు చాలా తప్పు ఇది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గుడి బయట ఏమైనా చేసుకొనియండి. దేవాలయంలో వచ్చి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మామూలు భక్తులకి చాలా కష్టం కదా. అక్కడ క్యూ ఆపేసి వీళ్ళు చేస్తుంటే ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వస్తుంటారు. వాళ్ళకంతా ఇబ్బంది కదండి, అది చాలా కష్టం. వీళ్ళు చేస్తే చాలా తప్పు, అది మాత్రం వాళ్ళు చేయకూడదు. దేవాలయంలో మనకు మామూలు భక్తులకు ఆటంకం కలిగించకూడదు, ఏదైనా కానివ్వండి. వాళ్ళు చేసేది ఏం లేదు. అసలు ఆ విషయం ఏంటో, దేనికోసం చేస్తున్నారని కూడా మాకు అర్థం కాలేదు, అట్లా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది చాలా తప్పు, వాళ్ళు చేసింది న్యాయం కాదు అసలు. క్షిప్రప్రసాదిన్యై నమః 869 నామం. వెంటనే అనుగ్రహిస్తుంది అమ్మవారు అనేది ఒకటి ఉండబట్టే లోకంలో అనేక తంత్రయాగాలన్నీ పుట్టేయండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రత్యంగిరాని, ఉగ్ర ప్రత్యంగిర
యజ్ఞాలు యాగాలు రకరకాలుగా చేయించేస్తూ ఉన్నారే, అందరి విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిందే. చేయిస్తున్నటువంటి సోదరులకు నమస్కారం పెట్టి చెబుతున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అమ్మవారితో ఆడుకోవద్దు. అమ్మవారితో ఆడుకోవద్దు. వీపు పేలిపోవడం కాదు, జన్మంతా పేలిపోతుంది. ప్రాచీన ఉదాహరణలు కాదు, ఆధునికంగా ఈరోజు కళ్ళకు గట్టినట్టు కనిపించే ఉదాహరణలు ఉన్నాయి. శక్తితో ఆడుకోకూడదండి. అది విద్యుత్ శక్తి, మాట్లాడితే అణుశక్తి. ఒక దెబ్బ కొడితే మళ్ళీ చేయించిన వాడు పైకి లేవడం. ఇంకా ఈ దురాశకు లోనై వచ్చిన వాళ్ళను కూడా దురాశకు లోను చేసి వాళ్ళ కోరికలన్నీ తీర్చడం కోసం రకరకాల పిచ్చి పిచ్చి యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తే వాడకూడని పదార్థాలు అనేవాడికి కొంపలు అంటుకుపోవడం ఖాయం. ముందు చేయించిన వాడికే జరుగుతుంది. అది అనడానికి ఉదాహరణ మీకు రామాయణ కల్పవృక్షంలో ఉందండి. ఇంద్రజిత్తు యుద్ధ సమయంలో ఎంత దురదృష్టకరం అని అంటే, హిందూ మతం అంటే అందరిపోయింది, భక్తుల మనోభావాలు అంటే అందరికీ చులకనైపోయింది. అన్ని విషయాలలో రాజకీయాలు చేయడం మొదలెట్టారు. అది ఒక విధంగా ఖండించదగ్గ విషయం. బయటకు చెప్పేటప్పుడు రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాలని మాట్లాడతారు, తర్వాత అందరం కలిసి అభివృద్ధి కోసం పాటుపడదామని అంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకొని తడి బట్టలతోటి గుళ్ళను కూడా వాడేసుకుంటే భక్తుల మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతింటాయి. అసలు దాన్ని ఎవరు ఖండించకపోవడం, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకుల మీదో వాళ్ళ కుటుంబ సభ్యుల మీదో లేకపోతే వాళ్ళు బాగా అభిమానించే వాళ్ళ మీద ప్రమాణాలు చేసి వాళ్ళకి హిందూ మతం మీద లేకపోతే దేవుడి మీద నమ్మకం ఉంటే అక్కడ బయట అలా చేసుకోవచ్చు. దానికి భద్రకాళి దేవస్థానము, యాదగిరిగుట్ట, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాటిని వాడుకోవడం అని అంటే ఇంతకన్నా నీచమైన పని ఇంకోటి ఏది ఉండదు. అది ఒక పార్టీని అనట్లేదు నేను, ఏ రాజకీయ పక్షం అయినా కూడా దీన్ని ఖండించాలి. వాళ్ళ ఆది నాయకత్వము ఇలాంటి తప్పు పనులు చేయకండి, హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దు. ఇక దేవుడు అందరివాడు, దేవాలయం ప్రతి భక్తి హృదయానికి నిలయం. అలాంటి పవిత్ర స్థలాలను రాజకీయ ఆరోపణలు, సవాళ్లు, శుద్ధి కార్యక్రమాల వేదికగా మార్చటం సమాజానికి మంచిది కాదని భక్తులు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ విశ్వాసాలు దెబ్బతింటే వాటిని తిరిగి నిలబెట్టడం అంత సులభం కాదు. రాజకీయాలు రాజకీయ వేదికలకే పరిమితం కావాలి. దేవుణ్ణి, భక్తి సెంటిమెంట్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదన్నదే సివిఆర్ న్యూస్ యొక్క నమ్ముతున్న సిద్ధాంతం. ఈ పరిణామం చెబుతున్న ప్రధాన సందేశం కూడా మరి దీన్ని నాయకులు పాటిస్తారా, లేక వచ్చే ఎన్నికల ఓటర్ల ఆగ్రహానికి గురవుతారా చూడాలి. ఇక భాస్కర్రావు చెప్పండి దీనిపై పూర్తి సమాచారాన్ని. అమూల్య, వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం రాజకీయ నాయకులకు వేదిక మారుతున్నారు. అయితే కూడా వేలపాటలో అవినీతి జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు విమర్శించడంతో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయడానికి కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి వచ్చాడు. అదేవిధంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి భద్రకాళి అమ్మవారిని దగ్గర ప్రమాణం చేయడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ రావడంతో పోలీసులు అతను స్నానం చేయడం వెంటనే పోలీసులు అదుపులో తీసుకొని తరలించారు. నెక్స్ట్ డే కాంగ్రెస్ సంబంధించినటువంటి కూడా చైర్మన్ ఇదిగాడ వెంకటరామరెడ్డి భద్రకాళి అమ్మవారి వద్దకు వచ్చేసి ఇక్కడ స్నానం చేసి తడి బట్టలతో దేవాలయంలోకి రావడం జరిగింది. దేవాలయంలో వచ్చి తను ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం చెప్పేసి ఇక్కడ పసుపులతో సిద్ధి కార్యక్రమం అనంతరం ఇక్కడ నుండి నేరుగా అమ్మవారి యొక్క గర్భాలయం దగ్గరికి వెళ్ళేసి వెంకటరామరెడ్డి ప్రమాణం చేశారు. అయితే ఈ రెండు రాజకీయ పార్టీలు చేసినటువంటి అవినీతి అక్రమాలు చేయడంతో పాటు దేవాలయాన్ని అపవిత్రం చేశారని చెప్పి ఆరోపిస్తూ బీజేపీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తన అనుచరులతో కలిసి భద్రకాళి దేవస్థానానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ పసుపులతో శుద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయితే వారిని వెంటనే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అమూల్య, ఇక మరి అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల్ని కూడా భాస్కర్రావు అక్కడ అందరు కూడా భక్తులు అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఆలయాల్ని మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు, రాజకీయాల అడ్డాలుగా మార్చకండి అంటూ కూడా మరి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి అని చెప్పి కూడా అక్కడ భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. పలువురు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు, మరి ఈ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రధానంగా ఇక్కడ ఈ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ శుద్ధి కార్యక్రమం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారిని గృహ నిర్బంధం చేయడం జరిగిన పోలీసులు
అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ వాళ్ళు ఆలయాన్ని ప్రమాణాల కోసం వాడుకోవడం చాలా సిగ్గుచేటని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులు అంటే ఆలయ ఈవో కూడా వీళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు పోలీసులు. అంటే స్ట్రెస్ పాస్ అయ్యి లోపలికి వచ్చేసి అమ్మవారి ఆలయంలో ప్రమాదం చేసిన విషయాన్ని ఇప్పటివరకు ఉన్నటువంటి ఆలయ అధికారులు ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీలు ఏమైనప్పటికీ అక్కడ అమ్మవారి యొక్క పవిత్రతను వీళ్ళు వచ్చి అపవిత్రం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు మేమే పవిత్రులం అంటూ ప్రమాణాలు చేయడానికి రావడం ఏదైతుందో ఇక్కడ భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎవరైతే రెస్పాన్స్ అయ్యారో, ఎవరైతే ఆలయానికి ఇక్కడ శుద్ధి కార్యక్రమం పేరుతో భక్తులకు ఇబ్బంది కల్పించారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వారిని అదుపులో తీసుకోవాలి. ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఇక్కడ ఉండే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అమూల్య, అలాగే మరి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురిని కూడా మరి భక్తులు కావచ్చు, మరి సామాన్య మానవులు కావచ్చు, అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి వారి దగ్గర ఎటువంటి సమాధానం ఉంది? వారు ఏమైనా స్పందించారా అసలు అధికారులు? అమూల్య, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే రానున్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల లోపల ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం, అంటే ప్రజలను మద్దతు కూడగట్టుకోవడం కోసం భద్రకాళి దేవస్థానాన్ని ఒక వేదికగా మార్చుకున్నారు. ఎవరికి వారు వాళ్ళ ప్రతాపం చూసుకోవడం కోసం ఇక్కడ వస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పార్టీలు ఏవైనప్పటికీ దేవాలయాలని, ప్రార్థనా స్థలాలని వాళ్ళ రాజకీయ వేదికగా వాడుకోవచ్చు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక ముందైనా వాళ్ళ అధినాయకత్వం వీళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ పార్టీలు ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. అమూల్య, రైట్ భాస్కర్ రావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. దేవతగా, మన కుల దేవతగా ఎంతో ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో మనం అమ్మవారిని కొలుస్తున్నాము. చాలా పవిత్రమైన స్థలము. అలాంటి స్థలాలలో ఇలాంటి రాజకీయాలకు కానీ, వ్యక్తిగత విషయాలకు కానీ తావు ఇవ్వకూడదు. పవిత్రమైన స్థలాన్ని మనం అపవిత్రం చేస్తే ఆ పాపం కూడా మనకి చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం సూక్ష్మమైన విషయాలు, ఎవరో పెద్దగా గంభీరంగా చెప్పాల్సిన విషయాలు కావు. దాన్ని ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తిగతంగా కానీ, వ్యక్తులు కానీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. మీ వ్యవహారాలు ఏమైనా ఉంటే బయట చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ అమ్మవారి దగ్గర అలాంటి ప్రమాణాలు కానీ అలాంటి కానీ చేయకూడదని మరీ కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే చాలా పవిత్రమైన స్థలం కదా, మనం అక్కడికి పోతే మనశ్శాంతి ఎందుకు వస్తుంది? ఆ పవిత్రతను కాపాడుతూనే వస్తుంది. మనం అక్కడ ఇంకేమో లేదు. మళ్ళీ కాకతీయుల కాలం నుంచి కూడా యంత్రాలు, అభిషేకాలు, హోమాలు, కుంకుమార్చన అవన్నీ ఎంతో సనాతన ధర్మాన్ని ఆచరించుకుంటూ వైదికంగా చేస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి. ఆ వైదిక ధర్మాన్ని మనం పాడు చేసిన వాళ్ళం కావద్దని మరీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది మనందరి కర్తవ్యం. ప్రతి భారతీయుడు, ప్రతి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు కూడా ఇది ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, దీన్ని మళ్ళీ రాజకీయంగా ఆలోచించకండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. నేను డాక్టర్ రవీందర్. ఎంత దురదృష్టకరం అని అంటే అయినా తప్పు. రాజకీయ నాయకులు మత విషయాలు, భక్తి విషయాలు దూరంగా ఉండి వాళ్ళు కూడా ఒక స్వతంత్ర వ్యక్తిలాగా చేయాలి తప్ప వ్యవస్థల కోసం, రాజకీయాల కోసం ఇంత దుర్మార్గ పని చేయడము, దానికి వాళ్ళు పశ్చాత్తాపడాల్సిందే తప్ప వాళ్ళు పశ్చాత్తాపం కింద ఒక రోజంతా కూడా శిక్ష వేయించుకొని వాళ్ళకు వాళ్ళు స్వయంగా శిక్ష వేసుకొని భక్తుల ముందు నిలబడి ఇంకోసారి ఇలాంటి పని చేయము అని అనడంతో తప్ప అమ్మవారు వాళ్ళని క్షమించదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని, దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద స్పందించాలని భక్తులందరినీ కోరుతున్నాను. రాజకీయ నాయకులు వాళ్ళ మీద ప్రమాణాలు చేసుకోమంటున్నాను. వాళ్ళ ప్రామాణికత మీద, వాళ్ళ నిబద్ధత మీద నిలబడమంటున్నాను. కాబట్టి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంటి దేవతగా, మన కుల దేవతగా ఎంతో ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో మనం దేవుడు అందరివాడు. దేవాలయం ప్రతి భక్తి హృదయానికి నిలయం. అలాంటి పవిత్ర స్థలాలను రాజకీయ ఆరోపణలు, సవాళ్లు, శుద్ధి కార్యక్రమాల వేదికగా మార్చడం సమాజానికి మంచిది కాదని భక్తులు స్పష్టంగా చెప్తున్నారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి, కానీ విశ్వాసాలు దెబ్బతింటే వాటిని తిరిగి నిలబెట్టడం అంత సులభం కాదు.
రాజకీయాలు రాజకీయ వేదికలకే పరిమితం కావాలి. దేవుడిని, భక్తి సెంటిమెంట్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదన్నదే సివిఆర్ న్యూస్ నమ్ముతున్న సిద్ధాంతం. ఈ పరిణామం చెబుతున్న ప్రధాన సందేశం కూడా మరి దీన్ని నాయకులు పాటిస్తారా లేక వచ్చే ఎన్నికల్లో ఓటర్ల ఆగ్రహానికి గురవుతారా చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.